దేవుని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. మరలా చదువుతాను. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. ఈ చదవబడినటువంటి వచనము మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వచనం. ఎందుకంటే దైవ గ్రంథంలో చాలా చోట్ల నిన్ను నీవు బయలుపరుచుకుని దేవా అని ఉంటుంది. అలాగే యెహోవా ప్రత్యక్షమై అని రాయబడి ఉంటుంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని ఇలాంటి పదాలు మనం ఎక్కువగా వింటాం. కానీ ఈ వచనంలో యెషయా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవా అంటే ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడా, రక్షక, మమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడా, నిన్ను నీవు మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. ఈ మాట యెషయా చెప్పటానికి ఒక కారణం ఉన్నది. ఇశ్రాయేలు జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలీలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, దేవుడు యెషయాకు బయలుపరిచాడు. ఇంతకాలము ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి కార్యాలు, ఇశ్రాయేలీలు పొందినటువంటి ఆశీర్వాదాలు తాను అనుగ్రహించానని, అలాగే ఆయన చేసినటువంటి కార్యాలే కాకుండా ఆయన చేయబోతున్నటువంటి కార్యాలను కూడా దేవుడు బయలుపరిచాడు. ఇవి ఎప్పుడైతే యెషయా విన్నాడో, మరి అలాగైతే దేవా నిన్ను నువ్వు ఎందుకు కనపరుచుకోవటం లేదు, అది తనకు కలిగినటువంటి ఆలోచన. కాబట్టి ఇప్పుడు యెషయా ఆశ్చర్యపోయి అంటున్నాడు, దేవా ఇన్ని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు, ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నావు, ఇశ్రాయేలును రక్షించావు, ఇశ్రాయేలుకు తోడై ఉన్నావు, ఇశ్రాయేలును పోషిస్తూ ఉన్నావు, శత్రువు వారి మీదకి దాడి చేసినప్పుడు వారిని కాపాడుతూ ఉన్నావు. అయినా నిన్ను నువ్వు బయలుపరుచుకోలేదు అంటే అర్థం నీవు మరుగున ఉండి నువ్వు కనపడకుండానే నీ ప్రజలను రక్షిస్తున్నావు కదా అని ఆశ్చర్యపోయి దేవునితో అంటున్నాడు, దేవా నీవు ఎల్లప్పుడూ కూడా నిన్ను నీవు మరుగుపరుచుకునేటువంటి దేవుడవు, ఆడంబరంగా కార్యాలు చేసేవాడవు కాదు అని అంటూ ఉన్నాడు. సహజంగా మనుషులమైన మనందరం ఏం కోరుకుంటామంటే దేవుడు ఆడంబరంగా కార్యాలు చేయాలి, ఆర్భాటంగా చేయాలి, ఏదో చేసేయాలి, దేవుడు అది గంభీరంగా ఉండాలి అని మన ఆలోచన. కానీ దేవుడు ఆ విధంగా ఎప్పుడు కార్యాలు చేయడు. అదే కొంతమంది అయితే ఏదైనా చిన్న పండు తీసుకొచ్చేటప్పుడు తలుపు దబదబా కొట్టి ఇది మీ కొరకే తెచ్చామండి అని ఆర్భాటంగా చెప్పుకుంటారు. కొంతమంది ఏదైనా చిన్న పని చేశారంటే దాని గురించి పెద్ద పబ్లిసిటీనే చేసుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు ఘనకార్యములు చేయువాడు, అద్భుతాలు చేయువాడు, ముఖ్యంగా తన బిడ్డలను కాపాడువారు, సంరక్షించువాడు, పోషించువాడు అయ్యుండి కూడా నేనే ఈ కార్యాలన్నీ చేస్తున్నాను అని తన్ను తాను కనపరుచుకునే దేవుడు కాదు. నీవు ఎరగకుండానే నీ వెనక ఉండి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అది విన్నప్పుడు యెషయాకి ఆశ్చర్యం అనిపించింది. అందుకే యెషయా అంటున్నాడు, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. నువ్వు మరుగున ఉండేవాడవు ప్రభువా, మరుగున ఉండి మా జీవితాల్లో కార్యాలు చేస్తున్నావా. దేవుని బిడ్డలారా, మనందరము ఈ కరోనా వైరస్ వలన ఇళ్లలోనే ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం. అయినను దేవుడు నిన్ను పోషిస్తూ వచ్చాడు. నీకే కొదువ చేయలేదు, నీకు ఇబ్బంది ఉన్నది, కానీ నువ్వు కరువులో లేవు. ఏ పూట ఆహారం లేకుండా నువ్వు పడిపోలేదు, నీరు లేక సొమ్మసిల్లిపోలేదు, వ్యాధిగ్రస్తుడు అయిపోయి
ఇక నువ్వు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోలేదు. దేవుడు అదృశ్యముగా ఉండి నిన్ను తన ఒడిలో ఎత్తి పట్టుకున్నాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఆకలి అయినప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు. నువ్వు నేనేమనుకుంటామంటే, ఇది నేను గతంలో జాగ్రత్త పడి ఈ బ్యాంకులో డబ్బు దాచుకున్నాను, నేను జాగ్రత్త పడి బియ్యాన్ని మూటలు ఇంట్లో పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను కాబట్టి ఇది నా బలము, నా జ్ఞానము, నేను కాపాడబడుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. కాదు సహోదరుడా, దేవుడే ఈ పరిస్థితి వస్తుందని ఎరిగి నీకు తెలియకుండానే నీ కొరకు వీటన్నిటినీ కూడా దాచి ఉంచాడు. అలాగే సహోదరి, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చింది. హాస్పిటల్స్కి వెళ్తే ఒకప్పుడు హాస్పిటల్స్ అన్నీ తెరిచి ఉన్న టోకెన్స్ దొరికేవి కాదు. మరి ఇప్పుడు హాస్పిటల్స్ లేవు. ఒకవేళ 1-2 తెరిచినా వాళ్ళు సరిగ్గా చూడలేదు. ఈ రోగగ్రస్తులందరూ ఎక్కడికి పోయారు? ఏమైపోయారు? దేవుడు ఒక పక్క కరువు పెట్టినట్టుగా, కరోనా వైరస్ని విడుదల చేసినట్టుగా, అనుమతిచ్చినట్టుగా కనబడుతున్నది. మనందరినీ కూడా గుహలో బంధించినట్టుగా, పంజరములో బంధించినట్టుగా కనబడుతున్నది. కానీ మన వెనక ఉండి తన హస్తాన్ని మన మీద ఉంచి ఆయన మనకు తోడయ్యుండి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనం కృంగిపోయినప్పుడు తన ఒళ్ళోకి తీసుకుని మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన అదృశ్య హస్తము మనకు తోడై ఉన్నది. కాబట్టి మనం నిజముగా ఆశ్చర్యపోవలసిందే. దేవా, ఈ 50 రోజులు నా బలము చేత నేను పోషించబడ్డాను అనుకున్నాను, నాకున్న వాటిని బట్టి నేను పోషించబడ్డాను అనుకున్నాను. కానీ ఇవన్నీ నువ్వే చేసావు కదా. అయితే నిన్ను నీవు ఆర్భాటంగా బయలుపరచుకోలేదు. నీవు రహస్యమందే ఉండి నన్ను కాపాడుతూ వచ్చావు. నాకు అర్థమవుతున్నది ప్రభువా, నిన్ను నీవు మరుగుపరుచుకునే దేవుడివై ఉన్నావు. అయితే నా విశ్వాసపు నేత్రాలు నిన్ను చూస్తూ ఉన్నవి. నా విశ్వాసపు నేత్రాలు ఈ కార్యాలు ఎవరు చేశారో ఇప్పటికే గ్రహించినవి. ఇది నా బలము కాదు నాయన, నేను సంపాదించిన డబ్బు కాదు, నేను కూడబెట్టుకున్న డబ్బు కాదు, అలాగూ నువ్వు చేశావు. ఈ రోజున నాకు వచ్చినటువంటి ఆస్తి కానీ, నా చేతిలో ఉన్నటువంటి సమస్తము నీవు నా కొరకు మరుగున పరిచావు, దాచావు. ఈ దినాన వాటిని నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. అలాగే నన్ను పోషించేవారిని నువ్వు ఆల్రెడీ గతంలోనే సిద్ధపరిచావు. నాకు కావలసినవి ఇచ్చేవారిని నువ్వు సిద్ధపరిచావు. ఈ రోజున 4 మెతుకులు నా నోట్లోకి వెళ్తున్నాయి అంటే కారణం నువ్వే, నేను కాను ప్రభువా. అలాగే ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణము నీవు. దేవుని బిడ్డలారా, మన దేవుడు అదృశ్యముగా ఉండి కార్యాలు చేయవాడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందుకే యెషయా అంటున్నాడు, దేవా నిన్ను నువ్వు బయలుపరుచుకొని వాడు అనలేదు. ఆ మాటలు కొన్ని చోట్ల చెప్పాడు. కానీ ఈ సందర్భం ఏంటి? తన బిడ్డల జీవితంలో కార్యాలు చేసేటప్పుడు నేనే చేశాను చూడు అని చెప్పడు. ఇవన్నీ చేస్తూ మరుగున ఉంటాడు. దేవుని బిడ్డలు తన ఆత్మచేత విశ్వాసపు నేత్రాలతో ఆ దేవుని హస్తాన్ని చూచి ఆయన్ని మహింపరచాలి. 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవా, విశ్వాసంతో నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ఉద్యోగాన్ని నువ్వే ఇచ్చావు, ఆరోగ్యాన్ని నువ్వే ఇచ్చావు, నా కుటుంబాన్ని నువ్వే కట్టావు, బిడ్డలను నువ్వే ఇచ్చావు, నా బిడ్డలను పోషిస్తుంది నీవే. ఈ రోజున నేనున్న స్థితి నీవు అనుగ్రహించిందే. నీకే మహిమ, నీకే ఘనత. హల్లెలూయా. దేవుని ఒడిలో మనం ఉన్నాం. ఆయన భుజము పైన మనం ఆనుకున్నాం. యోహాను యేసు భుజం మీద ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసుని ఈయన ప్రేమించాడు. ఆయన ఒడిలో నెమ్మది. అయితే చాలాసార్లు ఈ సత్యాన్ని మనం గుర్తించటం లేదు. దైవ గ్రంథంలో ఏలియా కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఏలియా గొప్ప దైవజనుడు.
ఏలియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఇశ్రాయేలు జీవితంలో జరిగించాడు. కొంతకాలం తర్వాత దేవుడు ఏలియాను విడిచిపెట్టినటువంటి అనుభవం కలిగింది. మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం చదివితే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇక ఏలియా అనుకున్నాడు, నేను రోషం కలిగినటువంటి ప్రవక్తను గనుక దేవుడు నా మాట ప్రకారంగా వర్షాన్ని కురిపించలేదు అనుకున్నాడు. తర్వాత దేవుడు కాకోలముల చేత అతన్ని పోషించాడు. నేను రోషము కలిగినటువంటి ప్రవక్తను గనుక దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమే జరిగింది. ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె కొదువు కాలేదు. ఆమె ఇంటి వారందరూ కూడా సంవత్సరం పాటు అలాగ పోషించబడ్డారు. కరువు కాలం అంతా కూడా పోషించబడ్డారు. తరువాత దేవుడు ఏలియా ద్వారా గొప్ప అద్భుత కార్యాన్ని చేసి చచ్చిపోయినటువంటి చిన్నవాణిని మరలా బ్రతికించాడు. ఇక 18వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిచింది. తర్వాత బయలు ప్రవక్తలను చంపించేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే దేవుడు బయలుపరుచుకుని ఇలాంటి అద్భుత కార్యాలు చేశాడో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఏలియా గుర్తించాడు. అయితే 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏలియాని కొంచెం విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, దేవుడు సంపన్న స్థితిలోని దేవుడు కాదు. ఆయన కరువులో కూడా దేవుడే. పంటలు పండినప్పుడే దేవుడు కాదు, పంటలు పండనప్పుడు కూడా దేవుడే. మిత్రులందరూ నీ చుట్టూ ఉన్నప్పుడే దేవుడు కాదు, నిన్ను శత్రువులు చుట్టుముట్టినప్పుడు కూడా ఆయన దేవుడే. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నీ వెనక ఉండి కార్యాలు చేసేవాడు తానే అని నిరూపించుకోవటానికి అలా విడిచిపెట్టాడు. అంతేకాదు, ఏలియాకున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు గంభీరంగా ప్రత్యక్షమవుతాడు అనేటువంటి అనుభవము అతనిది. కానీ దేవుడు మరుగున ఉండి కార్యాలు చేసేవాడు అనే సంగతి ఏలియాకు తెలియదు. అందువలన ఏలియా 19వ అధ్యాయంలో భయపడి పారిపోయాడు. 13వ వచనం చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. కారణం ఏంటి? ఇప్పుడు గంభీరమైన కార్యాలేమి కనపట్టలేదు. ఎప్పుడైతే యెజబెలు సవాలు చేసిందో, దేవుడు ప్రత్యక్షమై నేనున్నాను, భయపడొద్దు అని చెప్పలేదు. దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు దేవుని బిడలారా, దేవుడు అసలు ఉన్నాడా, నా ప్రార్థన వింటున్నాడా అనే అనుమానము కూడా మనకు కలుగుతుంది. అలాంటి అనుమానం భక్తులకే కలిగింది. ఏలియా లాంటి భక్తుడు ఎవరున్నారు? అగ్నిని కురిపించిన వారు ఎవరున్నారు? ఆయనకే అలాగ అనిపించింది. కారణం, దేవుడు మరుగున ఉండి కార్యాలు చేసేవాడు అనే సంగతి ఏలియాకి తెలియదు. ఏలియాకి ఏం తెలుసు? ప్రత్యక్షతలు తెలుసు, గంభీరమైన కార్యాలు చేయటం తెలుసు. కానీ దేవుడు ప్రతి క్షణము అదృశ్యుడుగా ఉండి కాపాడువాడు, పోషించేవాడు. అసలు నీకు తెలియకుండానే రేపటికి నీకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచేవాడు, రేపు నీ మీదకు వచ్చే ఉపద్రవాన్ని నీ నుంచి దూరపరిచేవాడు, నీకు రాబోయే కరువులో నిన్ను పోషించటానికి ప్రజలకు ఆజ్ఞాపించువాడు, రాజులకు ఆజ్ఞాపించువాడు. అలాగే ఈ భూమి అంతా నెరగొట్టేసి ఇక పంటలు పండవు, ఇక మా పరిస్థితి అయిపోయింది, మేము నాశనం అయిపోయాము అనుకుంటున్న పరిస్థితుల్లో మేఘాలకు ఆజ్ఞాపించి
భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు ఆయన అనే సంగతి చాలామందికి తెలియదు. సహోదరుడా, నువ్వు కృంగిపోయి ఉన్నావా? దేవుడు నీ వెనకాల ఉన్నాడు, మరుగునున్నాడు అంతే, కానీ నీకు తోడై ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. శిష్యులు తుఫానులో వెళ్తున్నప్పుడు ఆయన ధోని యొక్క అమరమున తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది, కానీ ఆయన మాట్లాడట్లా, మౌనంగా ఉన్నాడు. ఆయన హృదయాలోచన ఏంటో కూడా తెలియదు, మరుగున ఉన్నాడు, కానీ తోడై ఉన్నాడు. గుర్తుంచుకో. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏలియా యొక్క అనుభవం ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు గంభీరంగా ప్రత్యక్షమవుతాడు కదా అని అనుకుంటూ ఉన్నాడు. 11వ వచనం, అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నా భిన్నములాయెను, గాని యెహోవా ఆ గాలి యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. గమనించారా? 3 కార్యాలు జరిగినాయి ఇక్కడ. పెద్ద గాలి వచ్చింది, పెనుగాలి, భీకరమైన పెనుగాలి. అదిగో దేవుడు వస్తున్నాడు నా దగ్గరికి అనుకున్నాడు, రాలా. అటు తర్వాత భూకంపం కలిగింది. దేవుడు వస్తూ ఉన్నాడు. భూకంపం కలిగిందంటే నా దేవుడు భీకరుడు గనుక ఆయన వస్తూ ఉన్నప్పుడు భూమి కంపిస్తుంది అనుకున్నాడు ఏలియా, రాలా. మెరుపు మెరిసింది అంటే అగ్ని ప్రత్యక్షమైంది. దేవుడు దహించు అగ్ని, కాబట్టి అగ్నిలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం కాల. కారణం ఏంటో తెలుసా? ఏలియా ఎలాంటి వాడో మనకు తెలుసు. ఏలియా పౌరుషం గలవాడు, ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రుడు. మనకి బాప్తిసమిచ్చే యోహాను చూస్తే మనకు అర్థమైద్ది. యేసు ప్రభువుకిని బాప్తిసమిచ్చే యోహానికి ఏమాత్రము సంబంధం లేదు. యేసు ప్రభు చాలా మృదు స్వభావి, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఇక బాప్తిసమిచ్చే యోహాను చూడండి, సర్ప సంతానమా అంటాడు. రాబోయే ఉగ్రత నుండి అంటే ఈ విధమైనటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాడు భీకరుడు. కారణం ఏంటంటే ఈయనకి ఏలియా ఆత్మ వచ్చింది. అప్పుడు ఏలియా ఎలాంటి వాడో చూడండి. ఏలియా గంభీరతను కోరుకుంటాడు. దేవుడు గంభీరంగా ప్రత్యక్షమయ్యేవాడు కాదు. తన బిడ్డలకి తన ఆలోచన ఎలా ఉంటుందో తాను కోరుకునేవి కూడా అలాగే ఉంటాయి. కాబట్టి దేవుడు అప్పుడు ప్రత్యక్షం కాల. ఇప్పుడు చూడండి 12వ వచనం చివరి భాగం, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. నిమ్మలముగా కాదు, మిక్కిలి నిమ్మలముగా. దేవుని బిడ్డలారా, నీవు ఎంత గంభీరుడువో దేవుడు కూడా అంత గంభీరంగా నా కుమారుడా అన్నట్టు మాట్లాడాలి కాదు. బిడ్డలతో ఎలా మాట్లాడతాం? నువ్వు దేవుని బిడ్డవి. అసలు ఆయన స్వరాన్ని వింటున్నావా? నీ కరువు కాలంలో స్వరాన్ని వింటున్నావా? రాత్రి 12:30 వరకు వర్తమానం కొరకు ప్రార్థన చేశాను, ఏమి దొరకలా. 1 గంట అయిపోయింది, వర్తమానం దొరకలా. దేవుడు తలంపు ఏమి ఇవ్వట్లేదు. ఇక లాభం లేదు, ఇక పండుకుని 5 గంటలు లెగుద్దాంలే అనుకున్నా. పండుకున్న తర్వాత పండుకుని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎప్పుడు నిద్రపోయాను
4:30కి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని నా మనసులోకి తీసుకొచ్చాడు. మరుగున ఉన్న దేవుడు అని దేవుడు మాట్లాడటం మొదలెట్టాడు. ఎప్పుడో తెలుసా? 5 గంటలకి మెల్లగా మాట్లాడుతున్నాడు. నేను మరుగున ఉన్న దేవుడను నా ప్రజలకు చెప్పు, వారికి తెలియకుండా నేను కార్యము చేస్తున్నవాడిని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలియా కోరుకున్నది ఒకటి, దేవుడు చేసింది మరొకటి. ఏలియా అనుకుంటున్నాడు, నేను పౌరుషము గలవాడను గనుక దేవుడు నన్ను ఒక్కడినే కాపాడాడు అనుకుంటున్నాడు. కాదు, దేవుడు అనేకులను కాపాడాడు. చూడండి 18వ వచనంలో, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. అంటే నేను నీకు తెలియకుండా, ఆహాబుకు తెలియకుండా నా కొరకు భక్తులను కాపాడుతూ ఉన్నాను. నీకు తెలియదు ఆ సంగతి సహోదరుడా. నీకు తెలియకుండా దేవుడు నీ బిడ్డలను కాపాడుతున్నాడు తెలుసా? నువ్వెవరైతే పనికిమాలిన వారు అనుకుంటున్నావో వారిని దేవుడు తన పని కొరకు సిద్ధపరచుకుంటున్నాడు తెలుసా? దేవుడు వారికి ఎలాంటి ప్రత్యక్షత ఇస్తున్నాడో నీకు తెలుసా? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నీ భార్యతో మాట్లాడతాడో తెలుసా? లేక నీ భర్తతో మాట్లాడతాడో తెలుసా? నీ బిడ్డలతో మాట్లాడతాడో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు గంభీరమైన రీతిలో దేవుడు మాట్లాడాలి, ప్రవచనాత్మకంగా మాట్లాడాలి. కాదు, దేవుడు ఆల్రెడీ నీ బిడ్డలతో మెల్లని స్వరముతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకవేళ వారు వింటలేదేమో, ఒకరోజు వినేటట్టుగా దేవుడు చేస్తాడు. తన మెల్లని స్వరాన్ని వినటం కొరకే దేవుడు మనందరినీ కూడా ఇళ్లల్లో బంధించాడు. ఇప్పుడు మోకరిచ్చావు, ఇప్పుడు ఆయన స్వరాన్ని వింటున్నావు. ఇంతవరకు నువ్వు పారిపోయావు. ఈ పారిపోతూ ఉన్నప్పుడు ఈ ఉరువు ధ్వని, ఈ తుఫాను ధ్వని, ఈ కాలుష్య ధ్వని, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజల ధ్వనిలో దైవ స్వరం నీకెలా వినపడుతుంది? దేవుడు మరుగున ఉండి మాట్లాడేవాడు కదా. కాబట్టి దేవుడు మరుగున ఉండి మాట్లాడుతున్నాడు, మరుగున ఉండి కాపాడుతున్నాడు, మరుగున ఉండి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. నీవు ముదిమి వచ్చు వరకు, నీవు ఈ లోకాన్ని విడిచేంత వరకు దేవుడు నిన్ను విడువడు, నిన్ను కాపాడుతాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అయితే అవి గంభీరంగా బయటికి కనపడకపోవచ్చు, కానీ మరుగున ఉండి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడిని 2 చేతులు ఎత్తి స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరుగున ఉండి కార్యాలు చేయవాడు అనటానికి దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులే గొప్ప రుజువు. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ మనందరికీ తెలిసినటువంటి భక్తుల జీవితంలో దేవుడు ఎలా కార్యాలు చేశాడో చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 1వ వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఇశ్రాయేలులతో దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు బండ నుండి చెక్కబడ్డారు, గుంటలో నుండి త్రియబడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే, బండకి ఆకారం లేదు. దేవుడు ఆకారం లేని బండలో నుండి ఇదిగో మిమ్మల్ని చెక్కాడు, మిమ్మల్ని తీసుకొచ్చాడు. గుంటకి ఏం ఆకారం ఉంటుంది? ఆ గుంటలో నుండి దేవుడు మిమ్మల్ని బయటికి లాగాడు. ఆ గుంట ఎవరంటే శారా, ఆ బండ ఎవరంటే అబ్రహాము. అబ్రహాము పరిస్థితి ఏంటి? జీవము లేని పరిస్థితి. అబ్రహాము ఒంటరి, పిల్లలు లేనివాడు. శారా గొడ్రాలు. గొడ్రాలు స్తనమిస్తుందని ఎవరు చెప్పగలరు అని శారానే అంటుంది. ఇక ఈ పిల్లలు లేనటువంటి వాడు
100 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు పిల్లల్ని కంటాడు అని ఎవరు చెప్పగలరు అంటుంది శారా. 90 సంవత్సరాల వృద్ధురాలనైన నేను పిల్లల్ని కంటానని అబ్రహాముతో ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్పగలడు, చెప్పిన దేవుడు చేయగలడు. అయితే ఇవన్నీ కూడా ఎలా జరిగినవంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన సామాన్యుడు. వెంటనే దేవుడు గంభీరమైన కార్యాలు చేసుకుంటూ రాలా. అబ్రహామును పట్టుకున్నాడు. అబ్రహాం నడిచి వెళుతూ ఉన్నప్పుడు అతను వెనక ఉండి దేవుడు కార్యాలు చేశాడు. 2-3 విషయాలు చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 10వ వచనం, కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయపడ్డాడు. ఆమెను తన భార్య అని చెప్పుకోకుండా సహోదరి అని చెప్పాడు. అయితే ఫరో అనుకున్నాడు ఆమెను వివాహం చేసుకుంటే బాగుండని ఆమెను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు. అయితే దేవుడు శారాని కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె అబ్రహాము యొక్క భార్య. వాక్యం చదువుదాం, 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రహాం అనుకుంటున్నాడు, ఈ ప్రాంత ప్రజలందరూ దుర్మార్గులు, నేను పొరపాటున నా చెల్లి అని చెప్పాను, దాన్ని బట్టి ఫరో తీసుకెళ్ళి నా భార్యను తన ఇంట్లో పెట్టుకున్నాడు. నా పరిస్థితి ఏంటి? నేను పొరపాటు చేశానే, నా భార్యకి ఎంత గొప్ప కీడు నేను కలుగు చేశాను అని తన మనసులో మదన పడుతూ ఉన్నాడు. ఇక శారా కూడా వేదన చెందుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు రాజు, వీళ్ళేమో సామాన్యులు. కానీ అబ్రహాముకి శారాకి తెలియకుండా దేవుడు ఐగుప్తీయుల యొక్క కుటుంబాల్లో వేదనలు ప్రారంభించాడు. జాగ్రత్త ఫరో, ఈమె అబ్రహాము భార్య, అతడు నా ప్రవక్త, అతని భార్య ఈమె, ఆమెను ముట్టుకోవటానికి వీల్లేదు. దేవుడు కాపాడాడు. ఇక తరువాత 13 ఎన్ని అధ్యాయాలు చదువుకుంటూ వస్తే అనేక సందర్భాల్లో దేవుడు అబ్రహాముకు తెలియకుండానే కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక ఇస్సాకు జీవితంలోకి వస్తే 26వ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. దేవుని బిడ్డలారా, మనము మన బిడ్డలు వారి జీవితంలో గుర్తుంచుకునే ఒక విషయం ఏంటో తెలుసా? కరోనా వైరస్. అందుకే ప్రభుత్వాలు, టీవీ వారు కూడా ఏమంటున్నారంటే కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పబోతున్నారు. అంటే ఈ కరోనా ఒక ఊరికి రాలా, ఒక రాష్ట్రానికి రాలా, ఒక దేశానికి రాలా, ప్రపంచం మొత్తానికి చుట్టుకుంది. కాబట్టి కరోనా ముందు కరోనా వెనక అంటే ప్రపంచంలో ఉన్నవారు అందరికీ తెలుసు ఏం జరిగిందో. మన బిడ్డలు కూడా ఒకరోజు ఇదే మాట చెబుతారు. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది? నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, అంతకుముందు నేను దేవుడి నుంచి పారిపోయాను, ప్రార్థన చేయటం నేర్చుకున్నాను, దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకున్నాను. ఆ కరోనా కాలంలో మా పాస్టర్ గారు ప్రతిరోజు వాక్యం చెప్పటాన్ని బట్టి అసలు బైబిల్ అంటే నాకేంటి అర్థమైంది, దేవుని ప్రేమ అంటే ఏంటి అర్థమైంది, కృప అంటే ఏంటి అర్థమైంది, కరుణ అంటే ఏంటి అర్థమైంది, యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించాడు అర్థమైంది. ఆ రోజున నేను మారు మనసు పొందాను. ఆ రోజున దేవుని పట్ల నాకు ప్రేమ పుట్టింది. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందో చూడండి. 26వ అధ్యాయం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. కరువు రావటము క్రొత్త కాదు. కొంతమంది ఏమంటారంటే అదేంటండి అసలు దేవుడు ఉంటే ఇదంతకు ఎందుకు అనుమతించాడు? ఒకసారి నేను ఒక బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళా. సార్ మీరన్నా చెప్పండి, అసలు దేవుడు ఉంటే దీన్ని ఆపొచ్చు కదా, మీరన్నా చెప్పండి సార్,
మీ యేసు ప్రభువుని ఆపొచ్చు కదా. ఎందుకు ఆపుతాడు ఆయన? ఆయనే కదా అనుమతించింది. ఎందుకు అనుమతించాడు? ఆయన నీతిమంతులకు మాత్రమే దేవుడు కాదు, పాపాత్ములకు కూడా దేవుడే. దేవుడు కేవలము మేలు చేసేవాడే కాదు, ఈ సృష్టిని నీతి న్యాయముల చేత పరిపాలించవలసిన వాడు. పాపము విస్తరించినప్పుడు ఖచ్చితంగా తీర్పు తీర్చాల్సిందే, తీర్పు జరిగి తీరాల్సిందే. కాబట్టి దేవుడి ఉపద్రవాన్ని ప్రపంచానికి అనుమతించాడు. అయితే తన బిడ్డలను కాపాడుతాడు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. కరువు అందరికీ వచ్చింది, ఇస్సాకి వచ్చింది. కానీ దేవుడు ఇస్సాకు వెనక ఉండి కాపాడుతూ వచ్చాడు. మరొక వచనం, 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. విత్తనం వేసి 100 అంతల పంట తీశాడు. అది అందరికీ కనబడుతుంది. అవునే, ఇస్సాకు విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చింది కదా అని అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ అనుకుంటున్నారు, చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? అదృశ్యుడైనటువంటి దేవుడు, మరుగున ఉన్నటువంటి దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు. ఈ రోజున నా చేతిలో ఏదైనా ఉన్నది అంటే నేను కష్టపడి సంపాదించలేదు, నా దేవుడు ఆశీర్వదించాడు. అది ఏ రూపంలో వచ్చింది? పంట రూపంలో వచ్చిందా? ఉద్యోగ జీతం రూపంలో వచ్చిందా? లేకపోతే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారా? లేకపోతే ఎవరైనా దాత నాకు ఇచ్చాడా? ఎవరన్నా ఎవని నా దేవుడు ఆజ్ఞాపించాడు, నా దాసునికి ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా కుమార్తెకి ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా బిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, నువ్వు ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే నా కుమారుడు విత్తనం వేశాడు, ఆకాశమా వర్షించు, దేవుడు ఆజ్ఞాపించాడు, వర్షం పడింది. మేఘాలకు ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పోషించటానికి ఎవరికైనా ఆజ్ఞాపించగలడు. నువ్వేమనుకుంటున్నావంటే పంటను చూస్తున్నావు, కానీ ఆ పంట వెనక ఉన్న దేవుడిని నువ్వు చూడలేదు. దేవుడు మరుగున ఉన్నాడు, మరుగున ఉండి కార్యం చేస్తున్నాడు. మర్చిపోవద్దు. అది నీకు తెలియాలి అంటే నీకు విశ్వాసపు కన్నులు ఉండాలి. బాహ్య నేత్రాలతో చూస్తే నీకేమీ కనపడదు, విశ్వాసపు నేత్రాలు. అలాగే యాకోబు జీవితాన్ని చూడండి. యాకోబు జీవితంలో ఆదికాండం 30వ అధ్యాయము 41వ వచనం నుండి చదివినట్లయితే మనకి యాకోబు తన మామ చేతులు అనేక సార్లు మోసపోయాడు. ఇక యాకోబు అనుకున్నాడు, నేను కూడా ఏ విధం చేతనైనా మా మామను మోసం చేసి అతని ఆస్తి అంతా కాజేయాలనుకున్నాడు. అతను ఏం చేశాడంటే కొన్ని చువ్వలు తీసుకొచ్చి వాటిని తోళ్ళు వలిసి గొర్రెలు చూలు కట్టే సమయంలో వాటి ముందు పెట్టాడు. ఎప్పుడైతే అవి చూలు కడుతున్నప్పుడు ఆ మచ్చలు మచ్చలుగా ఉన్నటువంటి పొడలుగా ఉన్నటువంటి ఆ చువ్వలను చూసినాయో గొర్రెలు మచ్చలు కలిగినటువంటి పిల్లలను పెట్టినాయి. వాక్యం చదువుదాం. 41వ వచనం, మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఇది బహిరంగంగా కనబడేటువంటి విషయం. అసలు విషయం అది కాదు. 31వ అధ్యాయం 11వ వచనం,
ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడు. కన్నులెత్తి చూడటం అంటే విశ్వాసపు నేత్రాలు తెరు. సహోదరుడా, ఈ దినాన నీవు పోషించబడటం, ఈ దినాన నీకున్న స్థితి నీ బలం కాదు. కన్నులెత్తి చూడు. అసలు నువ్వు తల్లి గర్భములో పడినప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి తెలుసా? నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ సంగతి తెలుసా? నువ్వు ఎవరి దగ్గర పరిచారం చేయాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో నిర్ణయించాడు. నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే ఆయన నిన్ను చూచాడు. తల్లి గర్భంలో పడినప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి తెలుసా? అలాగే నువ్వు ఏదో చదవాలనుకున్నావు, ఫెయిల్ అయ్యావు, దేవునికి తెలుసు. నువ్వు చదవకూడదు అనుకున్న దాన్ని చదివావు, నువ్వు ఈ రోజున ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నావు. దీని వెనక దేవుని హస్తం ఉన్నది. నీకు ఆ సంగతి తెలుసా? దేవుడు నీ వెనక ఉండి కార్యం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు యాకోబుతో, నీకున్నటువంటి ఆస్తిని చూడొద్దు. ఈ గొర్రెలు చూలు కట్టడానికి కారణము నువ్వు చేసిన పని కాదు. విశ్వాసపు నేత్రాలు తెరు, కన్నులెత్తి చూడు ఏం జరిగిందో. గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నిన్ను మోసం చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడు. నీకు హాని చేయాలనుకుంటున్న వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మీదకు వచ్చే ఉపద్రవాన్ని దేవుడు ముందుగానే చూచాడు. నీకు వచ్చే కరువును దేవుడు ముందుగానే చూచాడు. కాబట్టి దేవుడు మరుగయ్యుండి నీ పక్షంగా కార్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీవు నన్ను విడిచిపెట్టలేదు. సహోదరుడా, ఈ లాక్డౌన్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే బయటపడతామో, ఎప్పుడైతే పనులు చేసుకోవటానికి మనం పూనుకుంటామో, నీకు కావలసిన పనిని, నీకు కావలసిన ఉద్యోగాన్ని, నీకు కావలసిన వ్యాపారాన్ని, నువ్వు చేయవలసినటువంటి పనిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచేశాడు తెలుసా? దానిలో వలన వచ్చేటువంటి ఆశీర్వాదము కూడా ఆల్రెడీ దేవుడు నీ కొరకు అనుగ్రహించేశాడు. దేవుడు మరుగున ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను బయటికి వెళ్ళటం లేదు, కృషి చేయటం లేదు, కష్టపడటం లేదు, అయ్యో నేనేమైపోతానో, నా బిడ్డలు ఏమైపోతారో. ఏం కావు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు, మరుగునున్నాడు. దేవుడు కార్యం చేస్తున్నాడు. మన దేవుడు అద్భుతాలు చేయవాడు, అద్భుతాలు చేయవాడు, అద్భుతాలు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నా జీవితాన్ని కాపాడేటువంటి దేవుడు, దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే యాకోబుకి ఈ సంగతి తెలియదు. యాకోబు అనుకుంటున్నాడు, అంతా నేనే సంపాదించేశాను, 14 సంవత్సరాలు కష్టపడి 2 భార్యలను సంపాదించుకున్నాను, ఇక వాళ్ళతో పాటు 2 దాసీలు, మొత్తం నాకు 4, 11 మంది కుమారులు పుట్టారు, ఒక కూతురు పుట్టింది, తర్వాత 12వ వాడు పుడతాడు. ఇది తనకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనతో ఆస్తి అంతా తీసుకున్నాడు. ఇక లాభం లేదు, ఇక నాకు రావాల్సిందంతా వచ్చేసింది, మా మామ చేతిలో నుంచి బయటపడాలి అనుకున్నాడు. మంచిది. కానీ ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు ఆ సంగతి జ్ఞాపకం చేశాడు. 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబుని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి పోతావని. యాకోబు, నిన్ను నాశనం చేయటానికి నిన్ను పట్టుకోలేదు. నేను ఇంతవరకు నిన్ను కాపాడిన వాడని అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలను ఎవరిచ్చారు? నీకు భార్యను ఎవరిచ్చారు? నీకు ఆస్తి ఎవరిచ్చారు? ఉద్యోగం ఎవరిచ్చారు? ఇవన్నీ దేవుడే కదా ఇచ్చింది.
ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, అనారోగ్యం కలిగింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు భయపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతవరకు కార్యాలు చేసిన వాడను నేను అని నువ్వు గుర్తించి నా మీద ఆధారపడు. ఎందుకంటే నీ జీవితం ఇంకా ముగియలేదు. నీ ద్వారా నేను చేయవలసిన కార్యాలు అనేకం ఉన్నవి. కాబట్టి ఇప్పటి వరకు నీకు తెలియకుండా ఎన్నో కార్యాలు చేశాను. అయితే నువ్వు విశ్వాసపు నేత్రాలతో వాటిని చూడటం లేదు గనుక ఇప్పుడైనా వాటిని చూడు. ఈ కార్యాలు చేసిన వాడును నేను అని నువ్వు గుర్తించినట్లయితే ఇప్పటి నుండి నా మీద నువ్వు ఇంకా ఆధారపడతావు గనుక నేను చేయతలంచినటువంటి కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను. కాబట్టి ఒక్కడే మిగిలిపోయాడు. దేవా, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను బ్రతకలేను, నా బిడ్డలు బ్రతకరు, నా భార్యలు బ్రతకరు, నాకున్న ఆస్తి దక్కదు. మా అన్న ఉగ్రుడై వస్తూ ఉన్నాడు, ఆశీర్వదించు, నన్ను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా, వెనక్కి వెళ్ళాలంటే మా మామ, ముందుకెళ్ళాలంటే మా అన్న చంపేస్తాడు. ఇప్పుడు నాకున్నటువంటి బిడ్డలు, అలాగే పశువులు ఉన్నాయి, కొన్ని పాడి గేదెలు ఉన్నాయి, కొన్ని ఇప్పుడే ఈనటానికి సిద్ధంగా ఉన్నవి, వీటన్నిటినీ కూడా చంపేస్తాడు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించుకున్నది ఒక్కరోజే పోగొట్టుకోవాలా? నన్ను ఆశీర్వదించు. దేవుడు అన్నాడు, ఇవన్నీ నేనే ఇచ్చే నీకు, నేనే కాపాడుతాను, భయపడద్దు. యాకోబు రియలైజ్మెంట్కి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డ, నా దేవుడు నా వెనక ఉన్నాడు. నేను వాస్తవంగా నా జీవితాన్ని చెబుతూ ఉన్నాను. ఈ రోజున నేనున్న స్థితి నాది కాదు, కృపగలిగిన దేవుడు. అంతే. ఎవరిని జీవిత భాగస్వామిగా ఇవ్వాలో ఆయనకు ముందే తెలుసు. కాబట్టి మేము వివాహమైనప్పుడు నేను నా భార్య ఇక్కడికి వచ్చాం. బిడ్డల్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు. ఈ బాధ్యతల వలన ఇతరులకు సహాయం చేసేటువంటి కృప దొరికింది, ఇతరులకు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది, నా ప్రభువుని ఇలాగ మహింపరిచే భాగ్యం నాకు దొరికింది. ఇది తిమోతిలో ఉన్నటువంటి టాలెంట్ కాదు, తిమోతిలో ఉన్న గొప్పతనం కాదు, నా పితరులు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు కాదు, అది ఆయన కృప. కారణం, తల్లి గర్భములో పడక మునిపే నన్ను దేవుడు చూచాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. అలాగే తల్లి గర్భంలో పడక మునిపే నువ్వు తండ్రిలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూచాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఈ రోజున నిన్ను కాపాడాడు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదట కాపాడుతాడు. ఇక చివరిగా మనందరికీ తెలిసిన వ్యక్తి యోసేపు. యోసేపు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. అయితే యోసేపు ఆ ముందు ఉన్నటువంటి వారి లాంటి వాడు కాదు. యోసేపుకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవిక లక్షణం ఏంటో తెలుసా? నా జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి తెలుసు, దేవుడు అనుమతిస్తేనే ఇవి జరుగుతాయి అని గుర్తించాడు. కాబట్టి అన్నలు అమ్మేసినప్పుడు సనుక్కోలా, దేవా నీకు స్తోత్రం. పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు గర్వించలా, దేవా నేను నమ్మకంగా ఉంటాను, నీకే మహిమ తీసుకొస్తాను. పొతీఫర్ భార్య అతన్ని మోసం చేసినప్పుడు ఆమె మీద పగ తీర్చుకోలా. జైల్లో పడినప్పుడు తాను నీతిమంతునని కనబరుచుకోవడానికి ప్రయత్నించలా. ఒక ఆలోచన ఈ యవనస్తుడికి, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నా దేవుడు మంచే చేస్తాడు, నా దేవుడు మరుగున ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. విశ్వాసపు నేత్రాలు ఉన్నాయి ఇతనికి. కాబట్టి జైల్లో పడిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు, ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు. సమయం రానే వచ్చింది, అధిపతి అయ్యాడు, కరువు కాలం వచ్చేసింది, అన్నలు వచ్చారు, అన్నలకి ఆహారం పెట్టే పరిస్థితి దేవుడు కల్పించాడు. ఆ సమయంలో అన్నలతో తన అన్న మాట చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి
దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. అనలారా, మీరు నన్ను ఇక్కడికి తేలేదు, మీరు నాకు కీడు కల్పించారు. ఆ కీడు దేవుడు అనుమతించాడు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు నీ మీద పగబట్టినటువంటి వారికి అవకాశం ఇస్తాడు నీకు కీడు కల్పించడానికి. ఎందుకంటే నువ్వు మానవ మాత్రుడవు, నేను మానవ మాత్రులం. దేవుని కార్యాలను చూచే కన్నులు మనకు లేవు. దేవుని సన్నిధిని గుర్తించేటువంటి కన్నులు కూడా మనకు లేవు. ఆ హృదయం కూడా మనకు లేదు. కాబట్టి దేవుడు తెలియకుండానే శత్రువుని అనుమతిస్తాడు. ఆ శత్రువు మన కీడు కల్పిస్తాడు. ఆ కీడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో, దేవుడు కీడు కల్పిస్తాడు కానీ, కీడు అనుమతిస్తాడు కానీ తన కనుదృష్టి నీ మీద నుంచి మరల్చడు. ఒకసారి చైనా దేశంలో ఒక తండ్రి ఆ చిన్న పిల్లవాడికి తర్పీదిస్తున్నాడు. వాణ్ణి ఒక గొప్పవి ఈతగాడిగా చేయాలనేది వాళ్ళ నాన్న యొక్క ఉద్దేశం. వాడిని పొద్దున్నే తీసుకెళ్ళటం, నీళ్ళలో పడేయటం. ఆ నీళ్ళలో పడేసినప్పుడు వాడు తన్నుకుంటూ ఉంటాడు. మళ్ళీ గబుక్కులు లేపుతాడు, పైకి తీసుకొస్తాడు, మళ్ళీ కాసేపు కూర్చోబెడతాడు, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ పైకి తీస్తాడు. ఈ విధంగా చాలా దినాలు అతనికి తర్పీదు ఇచ్చాడు. అయితే దాంట్లో నేను గమనించిన విషయం ఏంటంటే, చేత్తో పట్టుకోవటం, నీళ్ళలో పడేయటం, కానీ ఆ కొలను చుట్టే తిరుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు బుడగలు వేయటం, వాడు మునిగిపోవటం. ఆ పిల్లవాడు అనుకుని ఉంటాడు, మా నాన్నకి పిచ్చి పట్టినట్టుంది, నన్ను చంపేస్తున్నాడు, చంపేయట్లా. నువ్వు ఎలాంటి ఉపద్రవంలోనైనా నిలబడగలిగేవాడిగా చేస్తున్నాడు. నీకంటే బలాఢ్యుడు ఎవడూ కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు అందరికంటే కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈతగాండ్రందరికంటే నంబర్ 1 ఈతగాడు కావాలి. అది తండ్రి యొక్క సంకల్పం. అలాగే దేవుడు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, కానీ తన దృష్టి మాత్రం మరల్చడు. అందుకే బిడ్డలు గుర్తుంచుకోనండి, దేవుని బిడ్డలారా, మీ అమ్మా నాన్న కనుదృష్టి కింద ఉన్నప్పుడే నువ్వు పాఠాలు నేర్చుకోవటం మంచిది. ఒకరోజున నీకు పెండ్లైపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ నీకు నేర్పేవాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అమ్మా నాన్న చెబుతున్నప్పుడు నువ్వు తప్పు చేసినా పర్వాలా, కాలు జారినా పర్వాలా, వారు లేపుతారు. వారి గద్దింపు నీకు మంచిది. వారి ఉపదేశాన్ని విను. వారు గద్దిస్తున్నారు కానీ వారు నిన్ను నాశనం చేయట్లేదు. వారు నిన్ను కష్టపెట్టినట్టుగా కనబడుతున్నారు కానీ కనుదృష్టి నీ మీద ఉన్నది. నీకు జ్వరం వచ్చినా అలాగే పని చేయించరు. నువ్వు వ్యాధిగ్రస్తుడు అవగానే అలాగే పని చేయమని నిన్ను విడిచిపెట్టరు. విశ్రాంతి తీసుకోమని అమ్మే చెప్పిద్ది, రెస్ట్ తీసుకోమని చెప్పిద్ది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు పని చేయవు? నువ్వెందుకు నేర్చుకోవట్లేదు? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. యోసేపుకి అనేక పాఠాలు దేవుడు నేర్పించాడు. యోసేపు గ్రహించింది ఏంటంటే, దేవునికి నా పట్ల ఒక సంకల్పం ఉంది, నాకు దేవుడిచ్చిన కలలు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఎప్పుడు నెరవేరుతవి? అతను కనబడటం లేదు. అన్నలు అమ్మేశారు. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏదో చేయబోతున్నాడు. పొత్తిఫర్ ఇంట్లో నుంచి జైల్లో పడ్డాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏదో చేయబోతున్నాడు. నా దేవుడు మంచే చేస్తాడు. కాబట్టి యోసేపు మరుగున ఉన్న దేవుని హస్తాన్ని చూడగలిగాడు. దేవుని బిడ్డలారా, దేవుని హస్తాన్ని నువ్వు చూస్తున్నావా? ఆలోచించి. దేవుని స్వరాన్ని వింటున్నావా?
ఎప్పుడు ఎవరో చెప్పే స్వరాన్ని వినొద్దు, లోకులు చెప్పే మాటలు వినొద్దు, స్నేహితులు చెప్పే మాటలు వినొద్దు. పగవాడు నీ మీద ఒక రకంగా చెబుతాడు, నిన్ను ప్రేమించేవారు మరి ఒక రకంగా చెబుతారు. అసలు ఎవరి మాట వినాలి? యేసయ్య మాట విను. ఆ మెల్లని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు ఉరుము ధ్వనిలో ప్రత్యక్షం కాడు, భూకంపంలో ప్రత్యక్షం కాడు, భీకరమైనటువంటి మెరుపు ధ్వనిలో ప్రత్యక్షం కాడు. ఆయన మరుగయ్యుండి మెల్లని స్వరముతో, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా. వింటున్నావా? అసలు మన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలన్నీ భీకరంగా దేవుడు మాట్లాడిన మాటలు కాదు. నీకు తెలియకుండా నీ అంతరంగంలో కలిగిన చిన్న ప్రేరణ. ఆ ప్రేరణ ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సేవకు పిలుస్తున్నాను. ఇప్పుడైనా ప్రార్థన చేయి, ఇప్పుడైనా మోకరించు. నిన్ను నేను వాడుకోబోతున్నాను. ఇతరులకు వాక్యాన్ని చెప్పు, ఇతరులతో నా గురించి మాట్లాడు. దేవుడు అంటాడు, పలానా వ్యక్తికి సహాయం చేయి. దేవుడు ప్రేరేపించాడు అంటే అది దేవుని మెల్లని స్వరం. విను, మెల్లని స్వరం విను, మెల్లని స్వరం. నీ దేవుడు నీ వెనక ఉండి మరుగయ్యుండి కార్యం చేస్తున్నాడు.